ప్రైవేటు వైద్య కళాశాలల్లో మృతదేహాలకు కొరత నెలకొనింది. వైద్య విద్యలో భాగంగా శరీర నిర్మాణం, అవయవాల పనితీరుపై విద్యార్థులకు అభ్యసనం కోసం అంటే అటానమీ కోసం మృతదేహాలు దొరకడం లేదు. ఫలితంగా ఆ కాలేజీలు అడ్డదారులు తొక్కుతూ ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అలాగే రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో నిరుపేదల కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని శవాలు కొనుగోలు దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భారీగా డబ్బిచ్చి మృతదేహాలు కొంటున్నాయని, ఒక్కోసారి మృతదేహానికి 1,00,000 దాకా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు సదరు కాలేజీలు దళాదారులను రంగంలోకి దింపుతున్నాయని చెబుతూ ఉన్నారు. మృతదేహాన్ని ఖననం చేసే బదులు పరిశోధనల కోసం వైద్య కళాశాలలకు ఇస్తే ఉపయోగం ఉంటుందని, అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా ఉల్టా చేతికి డబ్బులొస్తాయని దళాదారులు నచ్చజెపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలకైతే 2 రకాలుగా డెడ్ బాడీలు వస్తున్నాయి. అనాథల మృతదేహాలు రోడ్డు ప్రమాదాల్లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయి కుటుంబ సభ్యులు వాకబు చేయకపోతే ఆ మృతదేహాలు వస్తాయి. కొందరు తాము చనిపోయాక మృతదేహాలను వైద్య కళాశాలలకు ఇవ్వాలని వీలునామా రాస్తే అవి వస్తాయి. ఈ 2వ రకం మృతదేహాలు కొన్ని పేరొందిన ప్రైవేట్ కాలేజీలకు వస్తాయి కాబట్టి వాటికి కొరత ఉండదు. అయితే కొత్తగా ప్రైవేటు కాలేజీలు బాగా పెరగడంతో వాటికి మృతదేహాల కొరత నెలకొనింది. ఇలాంటి కాలేజీలు తమకు మృతదేహాలు కావాలని ఏకంగా వైద్య విద్యా సంచాలకుడికి లేఖలు రాస్తూ ఉన్నాయి. నిరుడు హైదరాబాద్, విజయవాడ రహదారికి సమీపంలో నగరానికి దగ్గరగా ఉండే ఓ కొత్త మెడికల్ కాలేజ్ తమకు 15 డెడ్ బాడీలు కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కారు దాన్ని తిరస్కరించింది. ఇలాంటి మెడికల్ కాలేజీలు దొడ్డిదారిన డెడ్ బాడీలు కొనుక్కుంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా జాతీయ వైద్య కమిషన్ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలో ఉండే MBBS సీట్ల సంఖ్య ఆధారంగా అనాటమీ విభాగానికి మృతదేహాలు కావాల్సి ఉంటుంది. ప్రతి 25 సీట్లకు ఒక మృతదేహం అవసరం. అంటే 250 సీట్లుంటే ఒక మెడికల్ కాలేజీకి ఏడాదికి సగటున 10 శవాలు కావాలి. వైద్య విద్యార్థులు MBBSలో చేరిన మొదటి సంవత్సరంలోనే అనాటమీ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. వైద్య విద్యా బోధనలో భాగంగా మృతదేహాలను కోసి శరీర నిర్మాణం గురించి విద్యార్థులకు చెబుతారు. అనంతరం ఆ కోసిన శవాలను ప్రత్యేక రసాయనాలతో నింపిన ఫార్ములిన్ ట్యాంకులలో భద్రపరుస్తారు. అలా ఒక శవాన్ని ఒక్కో భాగాన్ని కోసి విద్యార్థులకు శరీర నిర్మాణం గురించి వివరిస్తారు. దాంతో మెడికోలకు మానవ శరీరంపై అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది. సాధారణంగా మెడికల్ కాలేజీలకు డొనేషన్ ద్వారా వచ్చిన శవాలని తీసుకుని వాటిని డిసెక్షన్ చేయాలి. అన్క్లైమ్డ్ బాడీస్ను వైద్య పరిశోధనల కోసం వినియోగించకూడదన్న నైతిక నియమం ఉంది. ఈ కారణంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే అన్క్లైమ్డ్ బాడీస్ను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, కొత్త మెడికల్ కాలేజీ సంఖ్య పెరగడంతో గత BRS సర్కార్ ఒక ఉత్తర్వులు తీసుకొచ్చింది. అన్క్లైమ్డ్ బాడీస్ గురించి నిర్ణీత సమయంలో ఎవ్వరూ రాకుంటే వాటిని మెడికల్ కాలేజీల కోసం వినియోగించుకోవచ్చన్నది ఆ జీవో సారాంశం. దాంతో ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రస్తుతం డెడ్ బాడీస్ కొరత పెద్దగా లేదని చెప్పాలి. ఇటీవల కాలంలో మృతదేహాల దానం చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక ప్రైవేట్ వైద్య కళాశాలల అనుబంధం ఆసుపత్రులకు ప్రమాదవశాత్ అక్కడ చేరి మరణించే కేసులు తక్కువగా ఉంటూ ఉన్నాయి. ఒకవేళ వచ్చినా వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రులకే పంపుతారు. ఇలా ప్రైవేట్లలో శవాలు అందుబాటులోకి లేక వైద్య విద్యార్థులు మానవ శరీర నిర్మాణం గురించి నేర్చుకోలేకపోతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చరీలో ఉండే అన్క్లైమ్డ్ బాడీస్ను ఒక్కోదానికి 60,000 చొప్పున చెల్లిస్తే వైద్య పరిశోధనల నిమిత్తం ప్రైవేటు వైద్య కళాశాలలకు అమ్ముకోవచ్చని జీవో ఒకటి ఉంది. ఆ జీవో ఆధారంగా ఇటీవల కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు శవాలు కావాలి అని వైద్య విద్యా సంచాలకులకు దరఖాస్తు చేసుకున్నాయి. కొన్ని మెడికల్ కాలేజీలు ఇతర దేశాల్లో మాదిరిగా రబ్బరు బొమ్మలను తీసుకువచ్చి విద్యార్థులకు అనాటమీ పాఠాలు బోధిస్తూ ఉన్నాయి. శరీర నిర్మాణం గురించి తెలిస్తేనే మానవ దేహం రోగాలపై అవగాహన ఉంటుందని, రబ్బరు బొమ్మలపై అంత లోతైన అవగాహన రాదని నిపుణులు చెబుతూ ఉన్నారు.